హాయ్ అండి. ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని ఈరోజే గనక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా పేరు రమణి. మా ఇంట్లో మేమిద్దరమే పిల్లలం. మా అక్క, నేను. మా నాన్న వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. ఎందుకంటే మా ఊళ్ళో మాకు పొలాలున్నా కూడా నీటి సౌకర్యం అంతగా ఉండేది కాదు. మా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల మా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. నేను, మా అక్క ఊళ్ళో ఉండే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. మా అక్కని 10థ్ క్లాస్ వరకే చదివించారు. ఆపై చదువులకి మా ఆర్థిక పరిస్థితి అడ్డొచ్చింది. అందువల్ల తనని చదివించలేదు. తర్వాత ఓ 2, 3 ఏళ్లకి మా అక్కకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే చాలా సంబంధాలు వచ్చేవి. కానీ వాళ్ళు చాలా కట్నం అడిగేవారు. అంత ఇచ్చుకునే పరిస్థితులు మా దగ్గర ఉండేవి కావు. ఇంకవన్నీ వెనుదిరిగిపోయేవి. అట్లా కొన్ని సంబంధాలు చూస్తుండగా ఒక సంబంధం వచ్చింది. మా ఊరు నుంచి గానీ, మా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి గానీ, అటువైపు ఎవరిని ఇవ్వలేదు. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే దాదాపుగా తెలిసి ఉన్న ఊర్లకి, కాస్త దగ్గరగా ఉన్న ఊర్లకి ఇవ్వాలని చూస్తూ ఉంటారు మా చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళంతా. వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే ఇచ్చి పెళ్లి చేశారు. అయినా కూడా మా నాన్న ఆ సంబంధాన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి నీటి సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. ఆ వచ్చిన పెళ్ళికొడుకు కూడా ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని నడిపిస్తున్నాడు. వాళ్ళకి వ్యవసాయ పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మా నాన్నకి బాగా నచ్చాయి. మా అక్క ఎప్పటికైనా సంతోషంగా ఉండాలనేదే మా నాన్న కోరిక. అందుకని పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ అతనికి ఇదివరకే పెళ్ళయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేక చనిపోయింది. ఈ విషయం తెలిసినా కూడా మా నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు. తో మా అక్కనిచ్చి పెళ్లి చేశారు. అతను చాలా బుద్ధిమంతుడు. మా అక్కని చాలా బాగా చూసుకునేవాడు. ఎప్పుడూ కూడా మా అక్క నాకు ఈ సమస్య ఉందని మా ఇంటి దగ్గరికి రాలేదు. అంత బాగా చూసుకునేవాడు. ఓ 2 సంవత్సరాల తర్వాత మా అక్కకి ఒక చిన్న బాబు పుట్టాడు. అతను మా అక్కని డెలివరీకి ఇంటికి పంపించలేదు. ఎందుకంటే మా ఊళ్ళో ఉండే నీటి సమస్య గురించి అతనికి బాగా తెలుసు. అందుకని. ఒక 5, 6 నెలల తర్వాత మా అక్కని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆయన మా అక్క ఆరోగ్య పరిస్థితి బాలేదని మాతో చెప్పాడు. కొన్నాళ్ళు మీతో ఉంటే బాగవుతుంది. ఇక్కడే కొన్నాళ్ళు ఉంచుకోండి. నేను మళ్ళీ వచ్చి తనని తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మా బావ మా అక్కను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న మా అక్కతో మాట్లాడించాలని ప్రయత్నించాడు. కానీ తను పెద్దగా స్పందించడం లేదు. తన ఫ్రెండ్స్‌తో అయినా మాట్లాడుతుందేమో, తన బాధలు చెప్తుందేమో అని తన స్నేహితులని మా ఇంటికి రమ్మని చెప్పాడు. వాళ్ళతో కూడా మా అక్క మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళకు కూడా మా అక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అర్థమైంది. మా అక్క అంత సైలెంట్‌గా ఉండడం వాళ్ళు కూడా ఎప్పుడూ చూడలేదు. తనతో ఎలాగైనా మాట్లాడించాలని వాళ్ళు రోజు మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలాగా రోజు రావడంతో మా అక్క కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకరోజు తన ఇబ్బందిని గురించి చెప్పింది. తనతో ఎవరో మాట్లాడుతున్నారని, ఆ మాటలు ప్రతి క్షణం తనకు వినిపిస్తూ ఉంటాయని, ఏవేవో మాటలు చెప్తూ ఉన్నారని చెప్పింది. ఆ మాటలు తనకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని, ఆ మాటలు తనకిష్టం లేదని చెప్పింది. ఏం మాట్లాడుతున్నారు అంటే తనకి గుర్తులేదు అంది. అయితే మేమంతా ఇదే ఆరోగ్య సమస్య అనుకున్నాం. మా బావ అప్పుడప్పుడు వస్తూ తనని చూసి వెళ్తూ హాస్పిటల్స్‌కి కూడా తీసుకెళ్ళేవాడు. అయినా కూడా తనలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఒకరోజు మా అక్క ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. దాంతో మేమంతా చాలా షాక్ అయ్యాం. తనకంత కష్టం ఏమొచ్చింది చావడానికి? మాకేమీ అర్థం కాలేదు. తనతో ఎంత మాట్లాడించినా మాట్లాడట్లేదు. మా నాన్న మా అక్కతో కూర్చొని బాగా ఏడుస్తున్నాడు. "నీకేమైందో చెప్తేనే కదమ్మా మాకు తెలిసేది. నీ సమస్య ఏదున్నా మాకు చెప్పు" అని మా అక్కను బాగా బ్రతిమలాడి అడిగిన తర్వాత మా అక్క తనతో ఎవరో మాట్లాడుతున్నారని, ఆ మాట్లాడుతున్న వాళ్ళే తనని చనిపోమని చెప్తున్నారని చెప్పింది. మా నాన్నకు అప్పుడు అర్థమైంది. తనకి ఏదో దెయ్యం పట్టిందని, అదే తనని ఇలా చేస్తుందని.
మా నాన్న మా అక్కని ఏ మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే దుర్గామాత గుడి ఉండేది. అది నవరాత్రుల సమయం. నవరాత్రులు మొదలయ్యాయి. మా అక్కని ప్రతిరోజు గుడి దగ్గరికి తీసుకెళ్ళి రాత్రంతా అక్కడే పడుకోబెట్టుకొని తెల్లవారుజామున తీసుకొని వచ్చేవాడు. మా అక్కతో పాటు నేను, మా అమ్మ కూడా వెళ్ళేవాళ్ళం. ఇలా నవరాత్రులు గడిచిన తర్వాత మా అక్కలో మార్పు కనిపించింది. తను యథావిధిగా అయ్యింది. తనకు ఇంకా ఏ మాటలు వినిపించట్లేదని చెప్పింది. తను పూర్తిగా బాగుపడింది. ఈ విషయం తెలుసుకున్న మా బావ మా అక్కని తీసుకెళ్ళడానికి వచ్చాడు. కానీ మా నాన్న మా అక్కని పంపించడానికి అంగీకరించలేదు. ఎందుకంటే మళ్ళీ తనకి ఏమైనా ఇబ్బంది రావచ్చని. మా ఊళ్ళో ఉన్నప్పుడు తనకెప్పుడు ఇలాగ జరగలేదు. పెళ్ళైన తర్వాతే ఇలా జరిగింది. కాబట్టి వాళ్ళ ఊళ్ళో బావుందో లేదో అని మా నాన్న అనుమానం వ్యక్తం చేశాడు. నువ్వు దాన్ని తెలుసుకొని అదంతా సరిచేసుకున్న తర్వాతనే నా కూతుర్ని పంపిస్తాను. అంతవరకు నేను పంపే ప్రసక్తే లేదని మా నాన్న గట్టిగా చెప్పాడు. మా బావకి ఈ విషయం అర్థం కాలేదు. కానీ మా నాన్న అనుమానపడుతున్నాడని అతను అనుకున్నాడు. మా నాన్న అనుమానాన్ని పూర్తిగా తీర్చాలని అతను అనుకున్నాడు. వాళ్ళ ఊరికి దగ్గరలో దయ్యాలు, భూతాలు పట్టిన వాళ్ళని విడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి మా బావ వెళ్ళాడు. తనకు తెలిసి తన ఇంట్లో ఏ దయ్యము లేదే అనే ఆలోచనలోనే ఉన్నాడు మా బావ. అక్కడికి వెళ్ళి విషయమంతా అతనికి వివరించి చెప్పాడు. అతను నేను మీ ఇంటికి వచ్చి మీ ఇల్లుని చూస్తే తప్ప ఏ విషయాన్ని నేను చెప్పలేను అని మా బావతో చెప్పాడు. అతన్ని ఇంటికి తీసుకురావడం మా బావకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ మా అక్క కోసం తప్పదు. ఒకరోజు వీలు చూసుకొని అతన్ని మా బావ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అతడు ఇల్లును పూర్తిగా తిరిగి పరిశీలించి చూసిన తర్వాత మీ ఇంట్లో ఒక ఆత్మ ఉంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న మా బావ పకపకా నవ్వాడు. నువ్వు డబ్బుల కోసం అబద్ధాలు చెప్పొద్దు. నా ఇంట్లో ఏదైనా ఆత్మ ఉంటే నాకు కనిపించదా? ఇన్ని రోజుల నుంచి మేము ఉంటున్నాం. మాకు ఏం హాని చేయకుండా ఉంటుందా? అని తిరిగి ప్రశ్నించాడు. ఇన్నాళ్ళు నీ భార్య బాగుందనుకుంటున్నావా? నీ భార్యను చంపాలని చూసింది. నా మాటలు నమ్మకపోతే నీ కర్మ. నీ భార్య తిరిగి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చచ్చిపోతుంది అని అతను చాలా గట్టిగా చెప్పాడు. అయితే ఆ ఆత్మ ఎవరో చెప్పు అని మా బావ అతన్ని ప్రశ్నించాడు. నీకు ఇది రెండో పెళ్ళి. నీ మొదటి భార్య చనిపోయింది కదా, ఆమె నీ ఇంట్లో ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. తన ఆయుష్ అర్థాంతరంగా తీరిపోయినందుకు ఆమె చాలా బాధపడుతుంది. ఆమె కోరికలు, ఆశలు ఏవీ తీరలేదు. నీతో కలిసి బతకాలని నిన్ను పెళ్లి చేసుకుంది. తన కడుపున ఒక కాయ కాయలేదనే బాధ ఆమెకు ఎంతగానో ఉంది. అందుకే ఇన్నాళ్ళు నీ భార్యని ఏమీ అనకుండా నీకు ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆమెని చంపాలని ప్రయత్నిస్తుంది. నువ్వు నీ భార్యని ఇక్కడికి తీసుకురావాలంటే ఇక్కడ ఉన్న నీ మొదటి భార్యను పంపించేసిన తర్వాతే వీలవుతుంది అని అతను మా బావతో చెప్పాడు. దానికి పరిష్కారం ఏమని మా బావ అడిగాడు. ఆమెతో కలిసి ఉన్న ఈ ఇల్లుని పూర్తిగా పడగొట్టి కొన్ని పూజలు చేసి తిరిగి వేరే ఇల్లుని కట్టుకున్న తర్వాతే మీరిక్కడ ఉండగలరు. లేకపోతే మిమ్మల్ని అది చాలా ఇబ్బంది పెడుతుంది. తన జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తిగా చెరిపేయాలని అతను చెప్పాడు. మా బావ దానికి అంగీకరించాడు. ఎందుకంటే ఆ ఇల్లు పాతదైంది. దాన్ని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనలో మా బావ ఉన్నాడు. అందుకని చాలా సులభంగా మా బావ అంగీకరించాడు. అదే విషయాన్ని మా నాన్నతో చెప్పాడు. అంతవరకు మా అక్కని పంపొద్దని కూడా చెప్పాడు. ఇంకా మా బావ తన ఇంట్లో తన మొదటి భార్యకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళి మాంత్రికుడి సహాయంతో వాటన్నిటిని కాల్చివేశారు. ఆ ఇల్లు పడగొట్టిన తర్వాత కొన్ని పూజలు జరిపించారు. ఆ ఇంటికి సంబంధించిన ఏ వస్తువును కూడా తిరిగి వాడలేదు. రాయి, చెక్క ఏది కూడా తిరిగి ఉపయోగించలేదు. ఎందుకంటే ఇవన్నీ తనకు సొంతమైనవని ఆ దయ్యం భావించింది. అందుకని వాళ్ళు ఏ వస్తువును కూడా ముట్టుకోవద్దని చెప్పాడు. అదేవిధంగా మా బావ చేశాడు. ఇల్లంతా పూర్తయిన తర్వాత తిరిగి పూజలు చేయించి అన్నీ బాగున్నాయి, మా అక్కకి క్షేమమే అని తెలుసుకున్న తర్వాతే మా బావ మా అక్కని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అన్ని ఆత్మలు ఒకేలాగుండవు, అన్నీ ఒకే రకంగా ప్రవర్తించవు అనే విషయము మా అక్క జీవితం ద్వారా మాకు అర్థమైంది. మేము ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మా అక్కను ఆ ఆత్మ తీసుకెళ్ళేది. ఇది ఒక ఊళ్ళో జరిగిన నిజమైన సంఘటన.
ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.